The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నేను మీ డాక్టర్ స్వప్నప్రియ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ ఫ్రమ్ కాస్మోషో క్లినిక్, హైటెక్ సిటీ అండి. ఈరోజు మనము సోప్స్ మన స్కిన్ కేర్లో ఎంతవరకు అవసరమో, ఎలాంటి సోప్స్ వాడాలి, సోప్స్ మీద మనం అంత ఇన్వెస్ట్ చేయాలా అసలు అని దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. అందరికీ ఒక బిలీఫ్ అండి, సోప్ వాడుతున్నాము అంటే ఎక్కువ నురుగు వస్తుందంటే అది చాలా పనిచేస్తుందని. కానీ అది నిజమేనా? డెఫినెట్లీ కాదండి. మన నురుగు ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి మనం సోప్ ఎఫికసీని మనం ఎస్టిమేట్ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమందికి సోప్ పెట్టాక స్కిన్ మీద ఉన్న ఆయిల్ అంతా పోవాలి, డ్రై అయిందంటే అప్పుడు సోప్ మన స్కిన్ బాగా క్లీన్ చేసిందనే ఫీలింగ్. ఇది కూడా మెత్తేనండి. మన స్కిన్ ఆయిలీనెస్ తగ్గిపోయింది అంటే, దాని మీద ఉండే ఆయిల్ అంతా వాష్ అవుట్ అయిపోయిందంటే స్కిన్ చాలా మంచి సోప్ అనేది మన ఫీలింగ్. నో, డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా సోప్ చాలా డ్రై చేసింది, మన డర్ట్ అంతా తీసేసిందంటే పింపుల్స్ అన్నీ పోతాయి ఈ సోప్తో, తెల్లగా అయిపోతాం ఈ సోప్తో. అది కూడా నిజం కాదు. సోప్స్తో మనం తెల్లగా అవుతామా? ఫస్ట్ అది అసలు ఒప్పుకోవాల్సిన నిజం కూడా కాదు. అండ్ ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. సోప్స్ వల్ల మనం తెల్లగవడం అనేది కంప్లీట్లీ అబద్ధము. దాన్ని మనం పాటించకూడదు. ఈ సోప్తో మా పిల్లలు తెల్లగయ్యారు, మా పిల్లలు నల్లగయ్యారు ఈ సోప్ వాడాక, ఇవన్నీ నిజం కాదండి. కంప్లీట్గా మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్స్ ఇవన్నీ కలిపితేనే మన స్కిన్ పైన ఉండే స్కిన్ కలర్ కానీ, మన పింపుల్ టెండెన్సీ కానీ, స్కిన్ టైప్ కానీ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో మరి సోప్స్ అందరూ ఒకే సోప్ వాడాలా? లేదు, నేను అది కూడా చెప్పట్లేదు. డెఫినెట్లీ అందరూ ఒకే సోప్ వాడమని కూడా నేను చెప్పను. కానీ మీరు సెలెక్ట్ చేసుకునే సోప్ ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది, అది ఎంత హైడ్రేటింగ్ ఉంది, ఎంత పీహెచ్ ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. పీహెచ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన స్కిన్ పీహెచ్ అనేది 5.5 ఉంటుంది. ఈ పీహెచ్ మనం డిస్టర్బ్ చేసాము, పై కానీ కిందిది కానీ చేసాము అంటే డెఫినెట్లీ స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ, రెడ్నెస్ కానీ అలాంటి సిమ్టమ్స్ లాగా కనిపించడం స్టార్ట్ అవుతాయి. దానిపైన మీరు యూజ్ చేసే స్కిన్ ప్రోడక్ట్స్ మీ స్కిన్ని ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మీ సోప్ అనేది మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కూడా చాయిస్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆయిలీ స్కిన్ టైప్ ఉంది అండ్ మీరేమో ఆల్రెడీ సాల్సిలిక్ యాసిడ్ కానీ, రెటినాల్ కానీ పెడుతున్నారు. మరి ఆయిలీ స్కిన్ ఉంది, పింపుల్స్ ఉన్నాయని స్ట్రాంగ్ సోప్స్ వాడుతుంటారు ఆయిల్ రిప్ ఆఫ్ చేయడానికి. ఒక పక్క మీ క్రీమ్ రిప్ ఆఫ్ చేస్తుంది, ఇంకో పక్క మీ సోప్ కూడా రిప్ ఆఫ్ చేస్తుంది. సో ఈ కాంబినేషన్ వాడడం వల్ల మీ ప్రాబ్లం అనేది హెల్ప్ అవడం కంటే వర్సన్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ యూ ఆల్ నీడ్ టు నో. సో ఫస్ట్ థింగ్ పీహెచ్ తెలుసుకోండి, మీరు యూజ్ చేసే యాక్టివ్స్ ఏంటి మీ స్కిన్ పైన, దాని తర్వాత మనం యూజ్ చేసే ప్రోడక్ట్లో న్యాచురల్ ఫ్యాక్టర్ అంటే ఆయిల్ని ఎన్ఎంఎఫ్ అంటారు, న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ ఈ సోప్కి ఎంత ఉంది, సో దట్ మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా స్టిల్ క్లెన్సింగ్ ఎఫెక్ట్ అనేది ఎంత బాగా ఇస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అండ్ పర్టికులర్లీ సెన్సిటివ్ స్కిన్ ఉంది అంటే ఐ వుడ్ సజెస్ట్ డోంట్ యూజ్ ఫ్రాగ్రెన్స్ సోప్స్. ఫోమ్ ఎక్కువ వస్తుంది అంటే ఇంకా మీ స్కిన్ డ్రై అవుతుంది. ఈ వీళ్ళు పర్టికులర్లీ దే షుడ్ యూజ్ గ్లిసరిన్ బేస్ సోప్స్, ఓట్మీల్ బేస్ సోప్స్, సెరమైడ్ బేస్ సోప్స్, ఈవెన్ ఆలోవీరా ఇలాంటి కాంపోజిషన్స్ ఉండే సోప్స్ సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు, డ్రై స్కిన్ ఉండేవాళ్ళు యూజ్ చేయాలి. అదే ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు ఏంటంటే దే నీడ్ టు యూజ్ సోప్స్ విచ్ కంటెన్ సాల్సిలిక్ యాసిడ్ కానీ, బెంజైల్ పెరాక్సైడ్ అలాంటివి ఉండేవి వాడుకుంటారు. సో దట్ మీ ఆయిలీనెస్ తగ్గుతుంది. కానీ పర్టికులర్లీ మీరు ఏం యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, యాక్టివ్ ఉన్నప్పుడు అనే దానివల్ల ఆ చాయిస్ మళ్ళీ మారుతుంది. మరి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి మాకు, అప్పుడు సోప్స్ వాడుకోవాలా, ఇది స్పెసిఫిక్ సోప్ వాడుకోవాలా అని అడుగుతుంటారు. కొంతమందికి సెగగడ్డలు అవుతుంటాయని యాంటీసెప్టిక్ సోప్స్ యూజ్ చేస్తుంటారు, లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా యాంటీసెప్టిక్ సోప్ యూజ్ చేసుకుంటే ప్రిఫరబుల్లీ బెటర్ అనుకో. నో, యాక్చువల్లీ యాంటీసెప్టిక్ సోప్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ ఎ ఫస్ట్ చాయిస్ ఇన్ యువర్ స్కిన్ కేర్ అండి. ఎందుకంటే ప్రతి స్కిన్ పైన గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. మరి యాంటీసెప్టిక్ సోప్ వాడినప్పుడు అది కేవలం మీ బ్యాడ్ బ్యాక్టీరియానే కాకుండా మీ గుడ్ బ్యాక్టీరియాని కూడా కిల్ చేసేస్తుంది. సో దీనివల్ల మీ స్కిన్ అనేది మళ్ళీ హార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ రీజన్ ప్లీజ్ డోంట్ ప్రిఫర్ యాంటీబయాటిక్ సోప్స్ ఆర్ యాంటీసెప్టిక్ సోప్స్ యాజ్ అ రొటీన్ ఇన్ యువర్ స్కిన్ కేర్. ఈవెన్ వాడాలి అన్నప్పుడు కూడా అది కేవలం డాక్టర్ అడ్వైస్లో, అది కూడా పర్టికులర్లీ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో వాడుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. మరి యాంటీఫంగల్ సోప్స్ ఏంటి? మాకు ఎక్కువగా చెమటలు పడుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా మేము యాంటీఫంగల్ సోప్ వాడుకుంటాము అని అనుకుంటారు. యాంటీఫంగల్ సోప్స్ కూడా దే ఆర్ నాట్ యువర్ రీప్లేస్మెంట్ ఆర్ ఆల్టర్నేటివ్ ఫర్ యువర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ అండి. ఈవెన్ యాక్టివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఆ పేషెంట్ అది వాడడం వల్ల ప్రాబబుల్లీ
ప్రాబబుల్లీ ఆ స్ప్రెడ్ని కొంత తగ్గిస్తుంది కానీ వాళ్ళ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయదు. సో యాంటీఫంగల్ సోప్స్ ఆర్ టు డిక్రీజ్ ద స్ప్రెడ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ కానీ బట్ నాట్ టు ట్రీట్ యువర్ ప్రాబ్లమ్. మీరు అలాగే యాంటీఫంగల్ సోప్ని వాడుతూ మెడికేషన్స్ వాడకుండా నా ఇన్ఫెక్షన్ని నేను ట్రీట్ చేసుకుంటాను సోప్ అంటే డెఫినెట్లీ అది కూడా మీ పొరపాటే. సో చాయిస్ ఆఫ్ ద సోప్ మీ ప్రాబ్లమా, మీ స్కిన్నా, దాని నురుగా, ఆయిలా అనేది కాదు. అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో షుడ్ బి కన్సిడర్. మరి నెక్స్ట్ థింగ్, సోప్స్ వాడాలా, బాడీ వాషెస్ వాడాలని చాలామంది అడుగుతుంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం pH అనేది యూజువల్లీ సోప్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇట్ క్యాన్ బి ఈవెన్ సమ్ టైమ్స్ 7-8 కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ బాడీ వాషెస్ అనేవి ఎక్కువ పాపులర్ అయ్యాయి. అండ్ ఈజ్ ఆఫ్ యూస్, బాడీ వాషెస్ అంటే స్ప్రెడబిలిటీ బాగా ఉంటుంది అండ్ దే హ్యావ్ గుడ్ మాయిశ్చర్ కంటెంట్ మెయింటైన్ చేయడానికి లాదర్ ఎక్కువ అనిపించి దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. అండ్ దట్ ఈస్ ద రీజన్ బాడీ వాషెస్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్. అండ్ క్యారీయింగ్ చాలా ఈజీ అవుతుంది. మనం ఎక్కడున్నా ట్రావెల్లో ఉన్నా కూడా మెనీ ఏ టైమ్స్ ఇట్ ఈస్ ఈజీ మనకు క్యారీ చేయడము, మెస్సీ అవ్వకుండా ఉండడానికి. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ బాడీ వాషెస్ ఓవర్ సోప్స్. మరి బేబీ సోప్స్ సపరేట్గా వాడాలా, బేబీ సోప్స్ ఎందుకు పాపులర్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూజువలీ బేబీ సోప్స్ ఏంటంటే దే హ్యావ్ స్టిల్ ఇమ్మెచ్యూర్ స్కిన్ బ్యారియర్ అనేది ఉంటుంది. వాళ్ళ స్కిన్ అనేది చాలా లేతగా ఉండడం అనేది ఉంటుంది. మనం యూజ్ చేసే అడల్ట్ సోప్స్ వల్ల వాళ్ళ స్కిన్ ఎక్కువగా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్స్ రీజన్ వీ యూస్ వెరీ సింపుల్ ఓట్ మీల్ బేస్డ్ కానీ సెరమైడ్ బేస్డ్ కానీ మాయిశ్చరైజింగ్ టైప్ ఆఫ్ సోప్స్ విచ్ ఆర్ హ్యావింగ్ వెరీ మినిమల్ హార్మ్ ఆన్ ద స్కిన్ అండ్ స్టిల్ సూదనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వీఆర్ యూజింగ్ సపరేట్ సోప్స్ ఫర్ ద బేబీ. మరి ఎంత ఏజ్ వరకు ఈ బేబీ సోప్స్ వాడాలి? యూజువలీ 1 to 2 years తర్వాత దే స్కిన్ స్టార్ట్స్ బికమింగ్ ఆల్మోస్ట్ లైక్ అన్ అడల్ట్ స్కిన్ అండి. బట్ దే హ్యావ్ అటోపిక్ డర్మటైటిస్ కానీ ఎగ్జిమాస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ సోప్స్ అనేది వాడాలి. మరి సోరియాసిస్ పేషెంట్స్కి ఏమైనా స్పెషల్ సోప్స్ ఉంటాయా అని అడుగుతుంటారు. ఈవెన్ బొల్లి మంచులు ఉన్నా కానీ సమ్టైమ్స్ ఎగ్జిమాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా అడుగుతుంటారు. నో, ఇలాంటి ఈ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఎటువంటి సపరేట్ సోప్స్ ఉండవండి. కాకపోతే వీ సజెస్ట్ దెమ్ టు యూజ్ వెరీ సింపుల్ సోప్స్ విచ్ ఆర్ మాయిశ్చరైజింగ్ ఫర్ ద స్కిన్ సో దట్ స్కిన్ అనేది ఎక్కువ డ్రై అవ్వకుండా మీ స్కిన్ ప్రాబ్లం ఉన్నది వర్సన్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. That's how the soap has a role. It is only for cleaning your body but not to change your skin color or to completely treat your fungal infections or your pimples. అది ఓన్లీ ఒక అడ్జువెంట్, ఒక క్లినిక్ మెకానిజం మాత్రమే మన స్కిన్ పైన. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.